హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకోసం ఒక స్నాక్ ఐటెం తెచ్చానండి. అదేంటి అంటే స్వీట్ కార్న్, మసాలా స్వీట్ కార్న్ చేసుకుందాం మనం. దానికి నేను ముందుగా కుక్కర్లో ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకున్నానండి. అందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. అలాగే ఈ స్వీట్ కార్న్ అందులో వేసేసుకుని మనం విజిల్ పెట్టుకుని ఒక్క విజిల్ వచ్చేదాకా ఉంచుకుందాం. ఉడికిపోతాయండి ఒక్క విజిల్లో. వన్ విజిల్ సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని అవి స్టీమ్ పోయిన తర్వాత, ప్రెషర్ పోయిన తర్వాత తీసుకుని ఆ వేడి తగ్గిన తర్వాత అవి ఒలుచుకుని పెట్టుకుందాం ఒక పక్కన. ఒలిచేసాను చూడండి నేను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూను వెన్న వేసుకున్నానండి. వెన్న అవైలబుల్గా లేని వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆ వెన్న కరిగిన తర్వాత దాంట్లో కాస్త కరివేపాకు వేసుకుందామండి. ఎందుకు అంటే ఈ స్వీట్ కార్న్కి ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నానండి నేను. ఆ వెన్నలో ఈ మిరియాల పొడి వేగిన ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇప్పుడు బాయిల్ చేసుకుని ఒలిచి ఉంచుకున్న స్వీట్ కార్న్ వేసేసుకుందాము. అది కొంచెం ఒక 1 సెకండ్ వేపుకున్న తర్వాత ఆ మిరియాల పొడి అనేది ఆ స్వీట్ కార్న్కి పట్టేస్తుందండి. తర్వాత దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుందాం. చాట్ మసాలా ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు మరి కొంచెం వేసుకున్నా ఇబ్బంది ఏం లేదండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండి, ఓన్లీ జీలకర్ర పౌడర్ వేసి కొంచెం లైట్గా వేపుకున్న తర్వాత, ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్లోనే బాయిల్ చేసుకున్నాం స్వీట్ కార్న్ అనేది. మళ్ళీ పైన కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ చల్లుకున్నాను నేను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఒక 2 సెకండ్స్ పాటు కారం కలిసేట్టుగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమేనండి. చూసారా ఎంత సింపుల్గా మనకి ఇంట్లోనే స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసుకుందాం. నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. లైట్గా నిమ్మకాయ పిండుకుని తినేటప్పుడు నిమ్మకాయ పిండుకోండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.